హలో గైస్, వన్ మోర్ మినీ బ్లాగ్. నేనేంటి బీరకాయ ముక్కలు చూపిస్తాను అనుకుంటా. బీరకాయ పచ్చడి చేయబోతున్నాను. చాలా 2 MB ఉంటుంది అనమాట. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుని బీరకాయ ముక్కలు వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫుల్గా మగ్గించుకోవాలి. ఇప్పుడే సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి. బీరకాయ ముక్కలు కొంచెం చప్పగా ఉంటాయి కదా, సో దానివల్ల సరిపడంత ఉప్పు వేసేసుకుంటే పచ్చడిలో సరిపోతుంది అనమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా వాటిని బాగా వేయించుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇప్పుడు వేరే పాన్ పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుని దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట. కొంచెం సరిపడంత మినపప్పు, కారానికి సరిపడంత ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకుని ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించుకోండి. లాస్ట్లో కరివేపాకు వేసేసి 1 మినిట్ వేపేసి తీసేసుకోండి. ఇది కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ పోపు అంతా బాగా నలిగిపోయాక మిక్సీ చేసేసుకోండి. తర్వాత బీరకాయ ముక్కల్ని వేసేసుకొని కచ్చాబిచ్చా బాగా గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే బాగా ఎక్కువ పేస్ట్ చేసేయద్దు. సో కచ్చాబిచ్చా పచ్చడిలా చేసుకోండి. రైస్, ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుంది.